అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలను మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. ఎందుకు చెప్పారని బాధపడి ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంటి మరమ్మతుకు సంబంధించిన పనులు ఆశించిన విధంగా సాగుతాయి. విద్యార్థులకు తోటి వారి కారణంగా మాట పడవలసి వస్తుంది. శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. ఇక ఈరోజు ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ధనం అయితే అందుతుంది. అలాగే మీ యొక్క సమస్యలన్నీ కూడా ఈరోజు మరియు పరిష్కరించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోండి. లేకపోతే తర్వాత కోపాలను విచారాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ జరగవచ్చు. వారి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈరోజు బడ్జెట్ కట్టుబడి ఉండటం చాలా ముఖ్యము. బోలెడు మంచి ఆలోచనలతో మీరు ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడ్డానికి వెళ్తారు. విద్యార్థులు ఈరోజు ఫోన్ మొత్తానికి అతుక్కుపోయి ఉంటారు. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రాబోతుంది. ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకం. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవక ప్రవర్తనతో విసిగిపోతారు. ఈరోజు మీకు దగ్గరి వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపే మానసిక ప్రశాంతతను పొందటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధం మధురమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు. అలాగే ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చు నుండి నియంత్రించుకోవాలి. లేకపోతే మీకు ధనం సరిపోదు. మీరు ప్రేమించే వారికి బహుమతులని అందచేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒక పరిహారం చేసినట్లయితే కనుక మీకు చాలా సమస్యల నుండి చక్కగా పరిష్కారం అనేది లభిస్తుంది. బయటకు రాగలుగుతారు. ఈరోజు మీరు మరి నల్ల పసుపు కొమ్మలు 5 తీసుకోవాలి. మరియు నల్ల పసుపు కొమ్మలు మరియు నల్ల మిరియాలు 11 తీసుకోవాలి. నల్ల ఆవాలు మీరు గుప్పెడు తీసుకోవాలి. ఆ తర్వాత మీరు మరి వీటిని ఈ 3 సామాగ్రిని కూడా ఒక ఎరుపు బట్టలో కట్టేసి మీరు చక్కగా గుమ్మానికి ముందు మీరు వేలాడదీయాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఈరోజు మీరు ఈ పరిహారము చేయడానికి వీలు లేకపోయినట్లయితే ఇంకొక పరిహారము కూడా మీకు అందుబాటులో ఉంది. గ్రహ సంచారాన్ని బట్టి మీరు ఈ పరిహారము చేయటం వల్ల మీకు దోష నివారణ జరుగుతుంది. ఈరోజు మీరు ఉదయం 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో కానీ లేదా 1 నుండి 2 గంటల మధ్యాహ్న సమయంలో కానీ రాత్రిపూట 8 గంటల 9 గంటల మధ్యలో సమయంలో కానీ 1.5 కేజీల నల్ల ఆవాలను ఒక నలుపు వస్త్రంలో కట్టి తీసుకొని ఆ నల్ల ఆవాలను మీ మీద నుంచి పైనుంచి కిందకు 7 సార్లు దిగజేర్చాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ నల్ల ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారమై అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.